తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. మట్టి, ఒట్టి మట్టి. వీధిలో నడుస్తున్నాను, మట్టిలో నడుస్తున్నాను. దుమ్ము రేపుకుంటూ ధూళి తోసుకుంటూ నడుస్తున్నాను. ఆ మట్టి, ఆ దుమ్ము, ఆ ధూళి, ఆ దువ్వ, అందులో ఉన్నాయి 1,00,000 కథలు. అందులో అణిగిమణిగి రేణువులై ఉన్నాయి కోటి బతుకులు. దేవేరుల కథలు, దేవతల కథలు, ఊళ్ళేలిన వాళ్ల కథలు, ఊరేగిన వాళ్ల కథలు, అడుక్కు తిన్న వాళ్ల కథలు, అర్ధాకలిగాళ్ల కథలు, ఆశలు తీరని కథలు, చెట్టు కొమ్మెక్కిన కథలు, నక్షత్రాలైన కథలు, పక్షి కథలు, పావురాళ్ల కథలు. అన్నీ మనుషుల గాథలే. ఎన్నో ఉన్నాయి ఆ మన్నులో. ఎదురుగా గాలి దుమారం, నిలువెత్తు లేచిన దుమ్ము దూగర. ఆ మట్టి తిట్టుకుంటోంది, ఆ దుమ్ము మూలుగుతోంది. ఎదుటివాడి కళ్లల్లో దుమ్ము కొడితే వాడు కొడతాడు. కళ్ళు గరగర, కడుపు చురచుర. ఎల్లయ్య అవసరమై పుల్లయ్య దగ్గరికి బాకీకెళ్తే ఉన్న కాస్త పొలం తాకట్టు పెట్టుకుని అప్పులిచ్చి వడ్డీకి వడ్డీ మెలేసి ఉన్న ఇంటి నుంచి కూడా తరిమి కొట్టగా ఎల్లయ్య ఇంటిని తన ఇల్లుగా చేసుకుని పుల్లయ్య కులుకుతుండగా ఉన్న ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేకపోయిందిగా. ఇల్లాలు వెళ్లిపోతే సంతులేక ఒంటరిగాడై కూలిపోతున్న 2 ఇళ్లు చూసుకుంటూ తాకట్టు పత్రాలు చదువుకుంటూ ఏ అమ్మైనా ఇంత గంజిపోస్తే తాగుతూ హరీమన్న పుల్లయ్య తన కంట్లో తానే దుమ్ము కొట్టుకోలేదా? నడు నడు, ముందుకు నడు. మెత్తటి దుమ్ములో, సన్నటి దుమ్ములో అరికాళ్లు గిలిగింతలు కాగా ముందుకు నడిస్తే ఆ చెట్టు కింద దుమ్ము కన్నీరు మున్నీరైపోతోంది. అక్కడే అక్కడే పిచ్చిపిల్ల జానకి. తాను మనసా వలచి తప్పక కాళి కడతానన్నమ్మిన వయసుగాడు ఇంకొకత్తని చేపట్టి పల్లకీలో ఊరేగుతూ వెళ్లిపోతుంటే ఆ చెట్టు చాటు నుంచుని చూసింది. తన పెన్నిది తనకు దూరమైపోగా, కళ్ళు కరిగిపోగా జలజలా రాలిన కన్నీళ్లు ఆ మట్టిలోనే ఇంకిపోయినాయి. ఇప్పటికీ తడియారని మట్టి అది. అంటుకుంటే అన్నా నా జోలి నీకేలా అని తన దుఃఖంలో మునిగిపోతుంది. ముందుకెళ్తే ఉప్పర సంగడి గుడిసె. సంగడి పెద్దవాడే మంచంలో పడి ఉంటే కూతురులచ్చి కూలి చేసి గంజిపోస్తోంది. గుడిసె సగం కూలిపోయిందని చెప్పమా, సంగడి మట్టిలో పుట్టాడు, మట్టిలో బతికాడు, మట్టి కలిశాడు. ఆ ఊరి ఇళ్ల గోడలన్నీ 3 అంతులు వాడి చేతులతో కట్టినవే. వాడి గుడిసె గోడ పడిపోతే వాడు వేసుకోలేడు. ఆ పైన 60 ఏళ్ల కుమ్మరి సీతాలికి కూడా మట్టే ప్రాణం. గబగబా కుండలు చేస్తుంది. చల్లటి కుండలు, అన్నం వండుకునే కుండలు, తెరగమూత కూరల చెట్లు, పప్పుచార్లు, పాయసాలు, ఎంచక్కటి మూతలు. కాని ఇంత వయసొచ్చి వరన్నం ఎరగదు సీతాలు. ఆ పక్కన పలకలు, జ్ఞాన పలకలు, బలపం పట్టుకుని స్వాతిముత్యాల్లా ఓనామా దిద్దుకునే పలకలు. పెరిగి పెద్దై మేధావులై 10 మందిలో గొప్పవారనిపించుకుని ఆ పలకల్ని, ఆ సీతాల్ని మర్చిపోయిన ఓ అయ్యలారా మట్టి ముందుకు రమ్మంటోంది. రండి. ఓ అయ్య నాగలి భుజానికెత్తుకుని ఎదురొస్తున్నాడు. నేలను నమ్ముకున్న ఆ అయ్య, మనకి పెరుగన్నం, పాలబువ్వ అందించే ఆ అయ్య 2 పూటలా సంకటే తింటాడు. ముద్దలో నేతిబొట్టు ఎరగడు. అయితేనేమి, ఆ కళ్లల్లో దీక్ష, కండల్లో బలం, ఎత్తిన నాగలి, పైకెత్తిన ములుకోలు, ఆ అంగల్లో రాజసం, ఆ మీసంలో పొంకం, ఆ చూపులో ఠీవి, ఇవన్నీ ఎక్కడ్నించొచ్చాయి? ఆ అయ్య నేలతల్లి కొడుకయ్యా. ఓ తండ్రి, నీ నాగలికి అంటుకున్న మట్టి ఒకంత నాకియ్యవు? మట్టి పలుకుతోంది. మట్టి తుళ్ళి తుళ్ళి పడుతోంది. ఇది మహాపురుషుల పాదాలు తాకిన మట్టి. బౌద్ధుల పావుకోళ్లలో దూరి పాదాభివందనం చేసుకున్న మట్టి. ఎటు చూసినా మట్టి. కృష్ణ ఒడ్డు నిండా మట్టి, కృష్ణ గర్భంలో మట్టి, కృష్ణ అవతల మట్టి, ఊరి నిండా మట్టి, మట్టి నిండా కథలు, మట్టి నిండా చరిత్ర, తరతరాల మట్టి, యుగయుగాల మట్టి. మనం మట్టిని మర్చిపోతున్నామా? తమ్ముడు, చిన్నప్పుడు మనం గుప్పెళ్లతో తిన్న మట్టి ఇదే. ఎంతో సాధించామనుకున్న తర్వాత వెళ్ళిపోతే మనం అయ్యేది ఈ మట్టే. ఈ మట్టిని రేపుతాను, ఉవ్వెత్తుగా రేపుతాను. కదల కదల మట్టిని, మనుషుల మట్టిని తుఫానులా రేపుతాను. ఇందులో దొర్లుతాను, పొర్లుతాను, ఒళ్లంతా చల్లుకుంటాను. ఒళ్లంతా మట్టి విభూది పూసుకుని కళ్ళు విచ్చుకు మట్టి కడుపులోకి చూస్తాను. తల్లిని మర్చిపోతున్నారా చిన్నారులు అంటోంది నేల తల్లి. మట్టిని మర్చిపోతున్నాం, మనుషుల్ని మర్చిపోతున్నాం. నాకు మట్టి పిచ్చెందుకని తమరనుకోవచ్చు. నాలాగా ఈ మట్టి పిచ్చి నా తోడిజన్లకు ఎప్పటికొచ్చునో, ఎప్పుడు నా వారంతా మట్టిని, మట్టిలోని మనుషుల్ని కౌగిలించుకుందురో. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.